హాయ్ అండి. నమస్తే. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా మంచూరియా. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయితే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తినడం మొదలెడితే అసలు ఆపరండి. అంత బాగుంటాయి. మీరు ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ఒక కప్పు వాటర్‌ని పెట్టి, వాటర్ బాయిలింగ్‌కి వచ్చేటప్పుడు 1 కప్పు సోయానైతే ఏసుకోవాలి. ఇవి వేసుకున్న వెంటనే స్టవ్ కట్టేసుకొని ఒక 5 నిమిషాలైతే అలా వేడి నీళ్ళలోనే సోయానైతే వదిలేసుకుందామండి. ఇలా సోయా బాగా వాటర్ పీల్చి ఉబ్బిన తర్వాత కొన్ని కూల్ వాటర్ వేసుకొని అప్పుడు ఇందులోంచి ఇలా పిండేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తాయండి. చూసారు కదా! ఇక్కడ చూపించిన విధంగా సోయాలో వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా పిండేసుకొని తీసేసుకోవాలండి. సోయా అంటే ఏదో అనుకుంటారు, మిల్ మేకర్ అండి. ఇలా తీసుకున్న మిల్ మేకర్లో ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ ఏసుకొని బాగా కలిపేసుకోవాలండి. తడన్నది అస్సలు వేయకూడదు. దీనికి సోయాకున్న వాటర్ అయితే సరిపోతుందండి. ఈ కార్న్‌ఫ్లోర్ మొత్తం పైన కోటింగ్ లాగా అయితే వస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న దానిని డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ మిల్ మేకర్‌ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ అన్నవి త్వరగా అయితే ఫ్రై అవ్వవండి. కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా టైం పడుతుంది, ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. పట్టుకుంటే తెలుస్తుందండి. తీసేసుకుని పక్కన పెట్టేసుకుని వేరే పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 2, 3 పచ్చిమిర్చి, 2, 3 గార్లిక్, అలానే అల్లాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలండి. అలాగైతేనే చైనీస్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అండ్ టమాటా కెచప్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అన్నది పైకి తేలుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి కనిపించిన తర్వాత ఇందులోకి వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్టు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 200 ఎంఎల్ వాటర్ని కూడా పోసుకొని ఒకసారి బాగా పొంగు రానివ్వాలి. ఇలా పొంగొచ్చిన దాంట్లోకి కొంచెం థిక్‌గా అవుతుంది కదండీ పేస్ట్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సోయానైతే వేసేసుకొని హై ఫ్లేమ్‌లో బాగా టాస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా అంటే బాగుంటాయి. మనకి ఇది క్రిస్పీగా ఉన్నాయి కదా! కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ సోయానైతే బాగా టాస్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ప్రాసెస్ అన్నీ సోయాకి పట్టాక కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్‌గా చైనీస్ స్టైల్‌లో సోయా మంచూరియా చేసేసుకున్నాం కదా! మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.